హాయ్ గైస్, మన ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్, బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ ఎన్ని సీట్స్ ఫిల్ చేశారు, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయని చెప్పేసి మనకి లేటెస్ట్గా మనకి న్యూస్ ఆర్టికల్లో మనకైతే న్యూస్లో అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఒక అప్డేట్ అనేది చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో మనకి అప్డేట్ చూసినట్లయితే కనుక నిన్న ఎస్టర్డే మనకి ఆఫ్టర్నూన్ 12 మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఓటీపీ ఎంటర్ చేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్, ఆఫ్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో అయితే చూడండి. మీకు ఉన్న డౌట్స్ అనేవి కూడా క్లారిఫై అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ మనకి న్యూస్ అనేది పబ్లిష్ అయిందని చెప్పాను కదా. ఈరోజు ఒక న్యూస్ చూసినట్లయితే ఈరోజు మన ఎంసెట్లో వచ్చిన న్యూస్ చూస్తే ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ 80% సీట్ల భర్తీ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ ఆర్టికల్ మనకైతే న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. మనకి 80% సీట్స్ అయితే ఫిల్ చేశారు. అంటే ఇంకా 20% మనకైతే సీట్స్ అయితే ఉన్నాయి. త్వరలో మీకు నెక్స్ట్ అప్డేట్ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫార్మసీ సీట్లలో 79.72 సీట్లు భర్తీ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ చేయడం జరిగింది. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు బుధవారం పూర్తి చేసినట్లు కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 14లో కళాశాలలో చేరాలని చెప్పడం జరిగింది. అంటే 14 లోపు అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలండి, లేదనుకుంటే మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయితే అవుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి గురువారం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. గురువారం నుంచి మీకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి, మీరైతే ఫాలో అవుతూ రెగ్యులర్గా ఉంటే మీకు అన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్లో మొత్తం 12,500 చూడండి, ఇక్కడ 12,500 అయితే సీట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అందులో 12,555 సీట్లకి 10,010 సీట్లు అయితే మనకైతే కేటాయించడం జరిగింది. అంటే ఇంకా 2,550 ప్లస్ మనకి సీట్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోట 487 సీట్లు ఉండగా ఇది 286 అయితే భర్తీ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీలో 10,422 ఉండగా 8,085 సీట్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మడీలో 1,646 సీట్లకు గాను 1,639 భర్తీ అయ్యాయి. నెక్స్ట్ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున క్రీడా కోటాలోని 58, నెక్స్ట్ ఎన్సీసీ కోటాలో 111 సీట్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళవి కూడా త్వరలోనే భర్తీ చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మాకు సీట్ రాలేదు, వచ్చినా కూడా తక్కువ కాలేజీలో వచ్చిందని ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి. పెండింగ్లో ఉన్నాయి, అంతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకి 2,000కు పైగా ఖాళీగా ఉన్నాయి సీట్లు, మరి అందరికి కూడా తెలుసు కాబట్టి వాటిని కూడా సెకండ్ ఫేజ్లో మళ్ళీ భర్తీ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఏంటి అనేది మన ఛానల్లో అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. వచ్చిన వెంటనే కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అనేది. అండ్ ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.